నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మందమరిలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం పౌరుల రక్షణ భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్న మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఉద్ఘాటించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఐపీఎస్ మరియు మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యవేక్షణలో ఈరోజు తెల్లవారుజామున మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్వి టెంపుల్ ఏరియాలో సిఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంను విస్తృతంగా నిర్వహించారు. అందరు కొంచెం అవేర్నెస్ కూడా కలుపుతామని చెప్పి ఆలోచనతో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి మెయిన్లీ మనం చూసినట్టయితే ఇప్పుడు మనకు దాదాపు ఒక 27-30 వరకు బైకులు, 3 ఆటోలు, 4 ఆటోలు అన్నీ కూడా తేవడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. అంటే దీంట్లో ఏంటంటే ఫస్ట్ మీ అన్నీ కూడా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్తో పాటు బండి కాయిదాలతో పాటు ఇన్సూరెన్స్ అన్నీ కూడా. ఏవైతే బండ్లు మనకు మొత్తానికి కాయిదాలు లేవు ఉన్నట్టయితే అవి బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి కూడా అందరూ చెప్పేది ఏంటంటే బయట చాలామంది బండి కాయిదాలు ఒక 5,000కే ఇస్తాం, బండి ఏం కాదు, ఇంకా పట్టుకున్న బ్రతుకుతుంది, చేసిన బ్రతుకుతుంది అని చెప్పి ఆశ కొని కొంచెంమంది 5,000కే వస్తుంది కానీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏమవుతుంది, 4 రోజుల తర్వాత ఇక్కడనో ఎక్కడనో ఆ దొంగ దొరకకుండా ఉన్నాడు. దొరికినప్పుడు ఏం చెప్తారు, ఎవరు కంప్లైంటో చెప్తారు. ఆ మీడియేటర్ ఎవరు కంప్లైంటో వాడు చెప్తాడు. అందుకుంటే ఎక్కడికి పోతుంది, మళ్ళీ ఆ బైక్ వస్తారు, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఆ బైక్ తీసుకుపోతారు. మీరు కూడా తెలిసి దొంగ బండి తీసుకున్నారని చెప్పి అప్పుడు అనవసరంగా మీకు కూడా తెలిసి తెలియక మీ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఒకసారి ఆలోచించుకోండి. అగ్గోగా వస్తుందని చెప్పి బైక్లో ఇట్లాంటివి ఏమైనా తీసుకున్నా కానీ ఇంకా అట్లా కొన్ని మొబైల్ ఫోన్స్ కూడా మనకు బయట అమ్మడం జరుగుతుంది. మొబైల్ ఫోన్స్ కూడా అవి కూడా దొంగతనం చేసిన ఫోన్సే కానీ ఇవి కానీ ఆ ఫోన్స్ కూడా ఎట్లయినా ఆ ఫోన్స్ అనేవి ట్రేస్ అవుతాయి. ఎందుకంటే ఫోన్ వాడినప్పుడు దాంట్లో ఉన్న నెంబర్ అవుతుందో ఆ నెంబర్తో కంపల్సరీ ఫోన్ ట్రేస్ అవుతుంది. ట్రేస్ అవుట్ అవుతుంది. ఆ ట్రేస్ అవుట్ అయినప్పుడు కూడా మీరు అనవసరంగా మీ అమౌంట్ లాస్ కావాల్సి వస్తుంది. సో దయచేసి ఇట్లాంటి వాటికి మీరు ఎవరు కూడా ఎంకరేజ్ చేసినట్టు తీసుకున్నట్టు మాత్రం చేసుకుంటే అనవసరంగా మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. రెండో విషయం ఏంటిదంటే మనం చూసినట్టయితే చాలామంది కూడా నడిపే వాళ్ళు ఎవరు కూడా హెల్మెట్ అనేది ధరిస్తలేరు. ఇక్కడికే పోతున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి అయితే హెల్మెట్ ఎందుకు అనే ఒక ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి ఇక్కడ పోయేటప్పుడు కూడా జరగకూడదు ఏదైనా జరగవచ్చు. జరిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మనలో సెన్సిటివ్ పార్ట్ ఏంటంటే తలకాయ ఒకటి. ఆ తలకాయ ఒకటి మనం కాపాడుకుంటే దెబ్బ ఎక్కడ దాకినా కూడా ఏం కాదు. అవునా కాదు? ఇప్పుడు మన ఫోన్ చూడండి, ప్రెస్ వచ్చిన ఫోన్, మీ ఫోన్ చూపించండి ఒకసారి ఇట్లా పైకి. కూడా మనకు తలకాయ తాగకుండా వేరే కాడ తాగినప్పుడు మనం ప్రాణం కాపాడుకునే శక్తి ఉంటుంది. కానీ తలకాయకి తాగితే మనం ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించి మీ యొక్క వాహనాలు నడపాలని చెప్పి మేము అందరూ కోరుకోవడం జరుగుతుంది. అట్లనే దానికి సంబంధించిన కాయిదాలు కూడా అందరూ కూడా ప్రాపర్ కాయిదాలు, డ్రైవింగ్ లైసెన్స్ అన్ని కూడా పెట్టుకోవాలి. ఇంకా మైనర్లు కూడా కొంచెం పిల్లలకు నాకు తెలియదు సార్, కీస్ ఎక్కడ ఉంటే మా వాడు బండి తీసుకుపోయింది సార్ అంటారు. అది ఎంతవరకు సమాచారం మీరు అర్థం చేసుకోండి. పిల్లలు కూడా బండ్లు ఇవ్వకండి. అనవసరంగా పిల్లలకు బండ్లు ఇస్తే ఏమవుతుంది, అక్కడైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా కూడా అనవసరంగా మనకు బాధపడాల్సి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, కేసు అవుతుంది. ఎవరి మీద కేసు అవుతుంది, పిల్లల మీద కేసు అవుతుంది, ప్లస్ బండి ఇచ్చిన మీద కూడా కేసు అవుతుంది. నాకు ఎలా సార్, మా బండి తీసుకుపోయాడు, లేకపోతే మా అల్లుడు తీసుకుపోయాడు సార్, మా మనోడు తీసుకుపోయాడు సార్ అంటే కాదు, అతను బండి ఓనర్ ఎవరు ఉన్నారో అతని మీద కూడా కేసు అవుతుంది. బండి మైనర్లు బండి తీసుకుపోతాయి. కాబట్టి ఇదంతా కూడా తెలుసుకున్నారు చట్టం గురించి. మనం ట్రిపుల్ రైడింగ్ కూడా చూస్తాం చాలా మంది. ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్ల కూడా బండి కంట్రోల్ కాక అనవసరంగా వేరే వేరే యాక్సిడెంట్స్కి దారి ఇస్తుంది. మళ్ళీ మెయిన్గా వచ్చేది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్. మందు తాగిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కంపల్సరీ. అది ఎక్కడున్నా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే మాత్రం ఎప్పుడు కూడా అది మీరు వెళ్ళేది ప్రాపర్గా వెళ్ళకున్నా, ఎదుటోళ్ళు ప్రాపర్గా రాకున్నా, మీరు మంచిగా వెళ్ళినా కూడా ఎదుటోళ్ళు తాగి బండి నడిపినా కూడా మనకు ఇబ్బంది అది. కాబట్టి దయచేసి ఎవరు కూడా తాగి బండి నడపొద్దు. తాగి బండి నడపడాల మీద కూడా మేము ఎప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు చేస్తూ ఉన్నాం. వాళ్ళకి ఎవరు కఠిన చర్య తీసుకుందని చెప్పి అందరికి చెప్పడం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ ఏరియాలో కొంచెం మంది మనకు గుడుంబ ప్యాకెట్ దొరకడం జరిగింది. గవర్నమెంట్ ఎప్పటి నుంచో చెప్తా ఉన్న స్ట్రిక్ట్గా గుడుంబ అనేది మొత్తానికి క్లియర్గా నిర్మూలించిన ఆలోచనతో చెప్పడం జరిగింది. అయినా కూడా మళ్ళీ అదే గుడుంబ తీసుకొచ్చి మళ్ళీ ప్యాకెట్స్ దాని ఇట్లా తాగితే తాగటం ఆరోగ్యం మొత్తం క్షీణించి ఖరాబ్ అయిపోతుంది. మరి అట్లాంటి ఏమున్నా కూడా మీరు మా పోలీస్ దృష్టికి, మీ ఏరియాలో జరిగేటి అన్ని కూడా మా పోలీస్ దృష్టికి తీసుకురండి. ఇంకా వేరే ఉన్నా కూడా వేరే ఉన్నా కూడా మీకు సంబంధించి మీ వార్డు, మీ 3వ వార్డు ఉంటుంది మీది, మీ వార్డు ఆఫీసర్ ఎవరో తెలుసా మీకు? విలేజ్ పోలీస్ వార్డు ఆఫీసర్ ఎవరో తెలుసా? ఎవరికన్నా ఎవరు వెళ్ళాలి? ఎవరబ్బా వార్డు ఆఫీసర్? 3rd వార్డు. పబ్లిక్ రిలేషన్షిప్, ఇన్ఫర్మేషన్ షేరింగ్,
మీ అందరికీ మంచి చెడు చేసేందుకు మాకు అవకాశం ఉంటుంది. ఈ రకంగా మంచి చెడు కూడా మీరు ఒక మాట కొత్తగా లేరు ఒకసారి వచ్చి చెక్ చేయించాలని రేపు పొద్దుగా ఇక్కడ ఉంటారు, నలుగురు ఉంటారు. అయిన తర్వాత సంథింగ్